ఈవీ లోన్స్. కొంచెం దగ్గరకు ఉండాలి. ఓకే ఓకే. రైతుల పరంగా చూస్తే ధనధాన్య కృషి యోజన కింద సుమారుగా వెనుకబడినటువంటి 100 జిల్లాల్లో ఎక్కడైతే రైతులందరూ కూడా భారీ ఎత్తున ఉన్నారో వారికి అక్కడ 1,70,00,000 మంది, సుమారుగా 1,70,00,000 మంది రైతులకు అవకాశం ఉంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలో మనం చెప్పుకున్నట్లయితే కనుక సూక్ష్మ పారిశ్రామికవేత్తలకి ఇంతకుముందు చెప్పాం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వాళ్ళందరూ కూడా పెట్టుబడులు మనం పెంచుకోవాలి. అధ్యక్షులు వారిని సత్కరిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చదువుకునేటువంటి అవకాశం డిజిటల్ మీడియాలో, డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వారందరూ కూడా వారి యొక్క చదువుని ప్రమాణాలను కూడా పెంచుకునే విధంగా ఉందని చెప్పి ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మంచి చదువుతోటి, ఉన్నతమైన చదువుతోటి కనుక అక్కడికి వెళ్ళగలిగినట్లయితే వారికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ డెడికేటెడ్. ఈరోజు పల్నాడు జిల్లాలో వెనుకొండ పట్టణంలో కేంద్ర బడ్జెట్ పైనటువంటి ఏ రకమైనటువంటి బడ్జెట్ మనకి ప్రవేశపెట్టారు ఏమిటన్నది ఇక్కడ వివరించడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శశి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు సుధాకర్ గారు, సీనియర్ నాయకులు కృపారావు గారు, పూర్ణ గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసాం కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉందని ఆమె మాట్లాడుతూ 8వసారి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా ఆవిడ చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి. గురజాడ అప్పారావు గారు ఏదైతే చెప్పారో, గురజాడ గారు చెప్పినటువంటి మాట, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, పూర్తిగా దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దానిలో భారతదేశం లాంటి దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే బడ్జెట్లో ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణాలు, ఒకటి మన దేశానికి వెన్నెముక అయినటువంటి రైతాంగాన్ని కాపాడుకోవటం, అదేవిధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడం, కొనుగోలు శక్తిని పెంచడంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి చేయటం, అదేవిధంగా చేసినటువంటి ప్రోడక్ట్ని విదేశాలకి మనం ఎగుమతి చేసుకునే విధంగా ప్రయత్నం చేయటం. ఈ ప్రధానమైనటువంటి 4 అంశాలని తీసుకొని బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో వ్యవసాయ పరంగా చూస్తే రైతులు ఏదైతే భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే దానిలో భాగంగా గతంలో కిసాన్ క్రెడిట్ కార్డుకి 3 లక్షల రూపాయలు రుణ సదుపాయం ఉంటే ఇవాళ దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచడం, అదేవిధంగా రైతులకి భరోసా కోసం అని చెప్పి 6,000 రూపాయలు గతంలో మనం ఇచ్చేటటువంటి పరిస్థితి రైతులకి, దాన్ని కూడా పెంపొందించాలని ఒక ప్రతిపాదన తీసుకురావటం, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో, గ్రామాలు అభివృద్ధి చెందడం అంటే అక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమని మనం బాగా చూసుకోవటం, అంటే పండించినటువంటి పంటని మనం సరైన దిశగా తీసుకొని వెళ్ళాలి అంటే దానికి కావాల్సినటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేయటం, ఎఫ్పిఓస్ ద్వారా ఏదైతే గతంలో ప్రతిపాదించారో ప్రతి గ్రామానికి కూడా గోడౌన్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశం, అదేవిధంగా పెట్టుబడికి కావాల్సినటువంటి రైతాంగానికి పెట్టుబడి కావాల్సినటువంటి ఆర్థిక భద్రతను కల్పించడం,
ఇటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని పండించినటువంటి పంటకి ఎంఎస్పి వచ్చే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఐకార్ నామ్స్ ప్రకారంగా నిర్ణయించిందో ఆ నిర్ణయించినటువంటి ఎంఎస్పి వచ్చే విధంగా వారికి పండించినటువంటి పంటని వారు మార్కెట్ చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించడం అంటే ఈ ప్రోడక్ట్ని మనం అనుకుందాం, వినుకొండ పట్టణానికి సంబంధించినటువంటి పప్పు దినుసులు వ్యాపారం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పు దినుసులు కనుక మనం వేరే ప్రాంతానికి ఎగుమతి చేసుకోగలిగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మద్దతు ధరతో పాటుగా కొద్దిగా మరింత ఆర్థిక భద్రత కూడా వచ్చేటటువంటి అవకాశం, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఈ కామర్స్ ఈ నామ్ అనే సైట్ ద్వారా ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మార్కెట్ యార్డుల ద్వారా కానివ్వండి, లేదా ప్రత్యక్షంగా కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కానివ్వండి, దాని ద్వారా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, ఇటువంటి అనేక సదుపాయాల్ని రైతులకి భద్రత రీత్యా కల్పించడం జరిగింది. మరొకటి ప్రధానంగా ప్రధానమైనటువంటి అంశం మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం అరకొరగా ఉంటే ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ వారందరికీ కూడా సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి డబ్బులు కూడా ట్యాక్స్ రూపేణ బయటికి వెళ్ళిపోతాం. వారిని కాపాడే దానికోసం అని చెప్పి ఇవాళ మధ్యతరగతికి భరోసాగా వారి యొక్క కొనుగోలు శక్తి పెంచే విధంగా 12 లక్షల రూపాయల వరకు వారందరికీ కూడా ఆదాయం ఏదైతే వస్తుందో దానికి ట్యాక్స్ రహితంగా దాన్ని రూపొందించడం జరిగింది. అంటే సుమారుగా 1 లక్ష రూపాయలు కనుక ఆదాయం ఒక వ్యక్తికి కనుక వచ్చినట్లయితే ఆ ఆదాయానికి 1 నయా పైసా కూడా ట్యాక్స్ కట్టే పని లేకుండా ఇవాళ దాన్ని ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. దీని ద్వారా చేకూరేటటువంటి లాభం ఏమిటంటే సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగటం. మనందరం చూసాం, ఇవాళ భారతదేశం యొక్క ఆన్ అండ్ యావరేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉంది. కారణం ఏమిటయ్యా అంటే దానికి ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఆదాయం తక్కువగా రావడం. ఇవాళ యావరేజ్న తలసరి ఆదాయంగా $3,000 అంటే సుమారుగా సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే ఇవాళ మన భారతదేశంలో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని మనం ఎప్పుడైతే $23,760 పెంచుకుంటామో అంటే 24 లక్షల రూపాయలు సుమారుగా కనుక మనం సంవత్సరం ఆదాయం పెంచుకోగలుగుతామో అప్పుడు దేశం యొక్క అభివృద్ధి 7.6% సరాసరిన యావరేజ్ని తీసుకుంటే భారతదేశ అభివృద్ధి 7.6% యావరేజ్ అని వస్తుంది. అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది. దానికోసం అని చెప్పి ఇవాళ ₹1,00,000 పైన ఆదాయం వచ్చేటటువంటి అంటే ₹1,00,000 వరకు పరిమితి వరకు ఆదాయం వచ్చేటటువంటి సామాన్య మధ్యతరగతి వ్యక్తులు ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ 1 పైసా కూడా లేకుండా ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. దీని ద్వారా సంపాదించుకున్నటువంటి సొమ్ముని ప్రజలు పెట్టుబడి రూపేణా బయట పెట్టేటటువంటి అవకాశం ఉంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు భారతదేశంలో కూడా తయారీ పరిశ్రమలు కూడా ఒక వ్యక్తి కొనాలి అంటే బయట ఆ సామాన్ అవైలబిలిటీ ఉండాలి అంటే ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఎంఎస్ఎంఈలకి ఊతం లభిస్తుంది. ఆ ఎంఎస్ఎంఈలకి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్లో భాగంగా వారికి పెంచడం జరిగింది. గతంలో ఎంఎస్ఎంఈలకి 5 కోట్ల రూపాయలకి సూక్ష్మ రుణాల కింద ఇస్తామంటే ఇవాళ దాన్ని పరిమితిని 10 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే 10 కోట్ల రూపాయలు ఉందో దాన్ని 50 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది. మధ్య తరహా పరిశ్రమలు 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు కూడా ఇవాళ రుణ పరిమితిని పెంచుతూ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఉపాధి కల్పన కల్పించే విధంగా ఇవాళ దాన్ని కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి తయారైనటువంటి ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, అది రోడ్వేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇవాళ ఎయిర్వేస్ కానివ్వండి, అన్నిటికీ కూడా మనం ఇవాళ ఆ రకమైనటువంటి అభివృద్ధి చేసుకోవటం వల్ల ప్రజల యొక్క అమ్మకం శక్తి, కొనుగోలు శక్తి కూడా పెరగటం ద్వారా మన యొక్క సరాసరి ఆదాయం, మన సరాసరి యొక్క అభివృద్ధి ఇవాళ జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా దీనిలో ఇంతకుముందే చెప్పుకున్నాం మనం నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆలోచన, నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని
ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలి అంటే దానికి కావాల్సినటువంటి అన్ని రకాల వనరులను కూడా తీసుకుంటాం. దీనిలో ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం కూడా విద్యార్థులు. రేపొద్దున విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి ఉద్యోగ కల్పన జరిగిన తర్వాత ఆ స్థానాల్లోకి మన ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మంచి చదువుతోటి, ఉన్నతమైన చదువుతోటి కనుక అక్కడికి వెళ్ళగలిగినట్లయితే వారికి ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్, డెడికేటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించడం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా వారందరికీ కూడా కావాల్సినటువంటి టెక్నాలజీ డెవలప్ చేయించడం ద్వారా మన విద్యార్థులు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదువుకునేటటువంటి అవకాశం, డిజిటల్ ఇవాళ ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో, డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వారందరూ కూడా వారి యొక్క చదువుని ప్రమాణాలను కూడా పెంచుకునే విధంగా ఉందని చెప్పి ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా కూడా మనందరం కూడా చూసాం. మరీ ముఖ్యంగా మనం కొన్ని కనుక చెప్పుకోవాల్సి వస్తే రైతుల పరంగా చూస్తే ధనధాన్య కృషి యోజన కింద సుమారుగా వెనుకబడినటువంటి 100 జిల్లాల్లో ఎక్కడైతే రైతులందరూ కూడా భారీ ఎత్తున ఉన్నారో వారికి అక్కడ 1,70,00,000 మంది, సుమారుగా 1,70,00,000 మంది రైతులకి ప్రయోజనం చేకూరే విధంగా అక్కడ సంబంధించినటువంటి FPOస్ని అంతా కూడా డెవలప్ చేయించాలని చెప్పి, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో 3 లక్షల రూపాయలు ఉన్నదాన్ని ఇవాళ 5 లక్షల రూపాయలకి పెంచి సుమారుగా 7,70,00,000 మంది రైతులకి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బెనిఫిట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా పప్పు ధాన్యాలు, ముఖ్యంగా వెనుకొండ లాంటి ప్రాంతంలో పప్పు ధాన్యాలు ఉత్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ కావాల్సినటువంటి ఆత్మనిర్భరత ప్యాకేజ్ కింద ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటి కూడా డెవలప్ చేయడం ద్వారా ఇక్కడ చేసేటటువంటి పప్పు ధాన్యాలన్నింటినీ కూడా ఎగుమతి చేసుకునేదానికి వారికి కావాల్సిన అవకాశం కల్పించడం. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఒక పాలసీ డిజైన్ చేయడం జరిగింది. ఈ పాలసీని రాబోయేటటువంటి రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా MSMEలో మనం చెప్పుకున్నట్లయితే కనుక సూక్ష్మ పారిశ్రామికవేత్తలకి ఇంతకుముందే చెప్పాం 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు వాళ్ళందరూ కూడా పెట్టుబడులు మనం పెంచుకోవడం జరిగింది. విద్యా నైపుణ్యం కోసం ఐడెంటిఫై చేసినటువంటి ఒక 50,000 ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వీటికి సంబంధించిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వారందరూ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలోనే ఇవాళ మెడికల్ సీట్లు పెంచవలసిన అవసరాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా కూడా మరొక 10,000 సీట్లని, మెడికల్ సీట్లని విద్యార్థులకు చదువుకునే విధంగా పెంచడం ద్వారా మరింతగా వైద్య సదుపాయాలు రాబోయేటువంటి రోజుల్లో కల్పించాలని ఒక సదుద్దేశంతో ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. టెస్టింగ్ చేయించుకోవాలంటే పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ దాన్ని కనుక మొట్టమొదటి దశలోనే కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే, ఏ క్యాన్సర్ అయితే మనం అనుకున్నామో మొట్టమొదటి దశలో ఐడెంటిఫై చేస్తే క్యూర్ చేయడానికి కూడా దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలోనూ కూడా GGHలు ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉంటాయో, జిల్లా గవర్నమెంట్ ఆఫీసులు, వాటన్నిటిలోనూ కూడా ఆ హాస్పిటల్స్ అన్నిటిలోనూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ని కేటాయించి క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లందరికీ కూడా అక్కడ మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి వారికి పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా, స్వీపర్స్ కావచ్చు, టెంపుల్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, చిన్నపాటి దుకాణాలు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, ఇళ్లలో పనిచేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, అనార్గనైజ్డ్ వర్కర్స్, వీళ్ళెవరికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి జీతం కానీ, నిర్దిష్టమైనటువంటి PF కానీ, ఆరోగ్య పథకాలు కానీ ఏమీ వర్తించవు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా దేశవ్యాప్తంగా ఒక 12.5 కోట్ల మందికి ఇటువంటి గిగ్ వర్కర్స్ ఎవరైతే అంటామో వారందరికీ కూడా ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో వెళ్తాం జరిగింది. ఆర్థిక వ్యవస్థని PPP భాగస్వామ్యంలో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద 3 సంవత్సరాలకి ప్రణాళికలు వేస్తూ రాబోయేటటువంటి 50 సంవత్సరాలకి కూడా వడ్డీ రహితంగా 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి వారి ద్వారా ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చాలన్న ఉద్దేశం. మరీ ముఖ్యంగా చూసాం, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జలజీవన్ పథకం కింద ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి కూడా తాగేటటువంటి నీరు రావాలనే ఉద్దేశంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 కోట్ల రూపాయలని మురగబెట్టేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా మన రాష్ట్రానికి మరొక 72,000 కనెక్షన్స్ ని
ప్రత్యేకంగా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. 7,20,000 కనెక్షన్స్ని మరలా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా ఆధునీకరణ చేయడం కోసం అర్బన్ ఛాలెంజ్ పథకం కింద దేశవ్యాప్తంగా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరాన్ని అర్బన్ ఛాలెంజ్ పథకం కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి అనేక పథకాలని ప్రజలందరికీ కూడా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా, ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా ఇవాళ కేంద్ర బడ్జెట్ కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సినటువంటి రైల్వే, మనకి ఆల్రెడీ మన రాష్ట్రంలో 6 వందే భారత్ రైళ్లు మనకు ఉన్నాయి. మనందరికీ కూడా తెలుసు, నరేంద్ర మోదీ గారు ఒక సత్సంకల్పంతో దేశవ్యాప్తంగా కూడా వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళేటటువంటి ఒక రైలు, అదేవిధంగా మనకి సికింద్రాబాద్ నుంచి వయా విజయవాడ తిరుపతి చేరే విధంగా మరొక రైలు, పూరి నుంచి విశాఖపట్నం వరకు, దుర్గ్ నుంచి విశాఖపట్నం వరకు, అదేవిధంగా విజయవాడ నుంచి చెన్నై వరకు, ఇటువంటి 6 రైళ్ళని మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా ఇవాళ మనం తెచ్చుకోవడం జరిగింది. దీంతో పాటుగా రైల్వేల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లు కూడా, ముఖ్యంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి వరం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా విద్యుద్దీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి 71,000 కోట్ల రూపాయలని స్పెసిఫిక్గా దీనిలో మనం శాంక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతమాల ప్రాజెక్టు తోటి అనుసంధానం చేసే విధంగా 2,525 కిలోమీటర్లు రోడ్డు ప్రాజెక్టులు కూడా దీని పరంగా కూడా మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మరొక రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గతంలో చూసినట్లయితే కేవలం 856 కోట్ల రూపాయలని కేంద్ర బడ్జెట్లో రైల్వేలకి శాంక్షన్ చేస్తే, ఇవాళ ఉన్నటువంటి 2024 బడ్జెట్లో విభజిత ఆంధ్రప్రదేశ్కి 9,417 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 11 రెట్లు అదనంగా ఈ రాష్ట్రానికి కేంద్ర రైల్వేల్లో స్థానం, కేంద్ర బడ్జెట్లో రైల్వేల కోసం స్థానం కల్పించడం జరిగింది. ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేసేదానికి ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం. గతంలో వెంకయ్య నాయుడు గారు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో మనకి సుమారుగా 21 లక్షలు మనకి పిఎంఏవై కింద అర్బన్ హౌసింగ్ కోసం ఇస్తే, సుమారు 3 లక్షల ఇల్లు రూరల్ డెవలప్మెంట్ల కింద మనకు కనుక హౌసింగ్ కోసం ఇస్తే, ఇవాళ ఉన్నటువంటి వాటిని గత ప్రభుత్వం యూటిలైజేషన్ చేసుకోకుండా కేవలం 10 లక్షల ఇళ్లనే ఇవాళ వరకు కంప్లీట్ చేసినప్పటికీ కూడా మరొక 25 లక్షల ఇళ్లని ఇవాళ శాంక్షన్ చేసే దానికోసం అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేసినప్పటికీ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఒక ఉద్దేశంతో మనం అనుకున్నట్టుగా వికసిత భారత్లో ఆంధ్ర రాష్ట్రానికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ చేయటం జరిగింది. అదేవిధంగా మనకి రోడ్వేస్కి సంబంధించినంత వరకు వినుకొండ, పిడుగురాళ్ళ, నరసరావుపేట, నేను పల్నాడు ప్రాంతానికి సంబంధించి చెబుతా ఉన్నాను, నడుకుడి, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. మనం చూసినట్టయితే మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఏదైతే గతంలో మనం చూసాం, 2014 కంటే ముందు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్ల విషయంలో ఎక్కడ కూడా ఎవరిని కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా 2014లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కూడా ఇవాళ వరకు సుమారుగా 50 కోట్ల మందికి పైగా స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం 54 కోట్ల పైన దేశవ్యాప్తంగా కూడా ఇవాళ జన్ధన్ యోజన కింద వారికి బ్యాంకుల్లో 0 అకౌంట్ తోటి వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా 1,50,00,000 మంది, ముఖ్యంగా దీనిలో 57% మంది మహిళలు, 1,57 లక్షల్లో 57% మంది మహిళల్ని కలుపుకొని వారందరికీ కూడా
ఇవాళ జన్ధన్ అకౌంట్స్ని మన రాష్ట్రంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం పిఎం ముద్రా యోజన కింద ఇవాళ 1,12,00,00,000 కోట్ల రూపాయల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ముద్రా యోజన కింద వారికి 25 పైసల వడ్డీకి వారందరికీ కూడా రుణ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. దీనిలో 11% మంది ఎస్సీ ఎస్టీలను కూడా కవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దళితుల కోసం మనం ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టే బడ్జెట్లో భాగంగా స్టాండప్ ఇండియా కింద మన రాష్ట్రంలో సుమారుగా 2,268 కోట్ల రూపాయల్ని స్టాండప్ ఇండియా కింద దళితుల కోసం ప్రత్యేకమైనటువంటి రుణ సదుపాయాన్ని కల్పిస్తూ, అదేవిధంగా దీనిలో 68% మంది మహిళలు వీరందరూ కూడా బెనిఫిట్ పొందినటువంటి పరిస్థితి. పిఎం స్వానిధి అంటే ఏదైతే వీధిలో ఉన్నటువంటి తోపుడు బళ్ళు లాంటివి ఉంటాయో, ఒక్కొక్కరికి గతంలో 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి దాన్ని ఇవాళ ఆ తోపుడు బళ్ళకు కానీ బయట పెట్టినటువంటి రోడ్ల మీద ఉన్నటువంటి దుకాణాలకు కానీ 50,000 రూపాయలకి పెంచడం జరిగింది. దీని ద్వారా సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో 3,48,000 మందికి డైరెక్ట్గా లబ్ధి చెందడం జరిగింది. దీనిలో 75% మంది మహిళలు ఉన్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. ఈ రకంగా చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్రం, విభజిత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనందరికీ కూడా ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఏదైతే ఇచ్చిందో, ఇది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్ కింద పెట్టినప్పటికీ కూడా ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో దాని ద్వారా ఇస్తా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతని తన మీదకి తీసుకొని వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చెల్లిస్తుందని చెప్పి ఒక గ్రాంట్గా మార్చి మన అమరావతి రాజధానికి ఇవ్వడం జరిగింది. మన ఆత్మ గౌరవం నినాదంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికోసం గతంలోనే 11,600 కోట్ల రూపాయలు ఇచ్చిందే కాక ఇవాళ బడ్జెట్లో కూడా మరొక 3,500 కోట్ల రూపాయలని దానికోసం ప్రత్యేకంగా కేటాయించి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో దాని యొక్క ఉత్పత్తిని పెంచి రాబోయేటటువంటి ఆగస్టు సెప్టెంబర్ కల్లా 3 ఫర్నెస్లు కూడా యాక్టివేట్ అయ్యే విధంగా దానికోసం చెప్పి బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నానికి సపరేట్ రైల్వే జోన్ కావాలి అని చెప్పి దానికోసం SCZ పేరుతోటి గతంలో SCR అని ఉండేది, సౌత్ సెంట్రల్ రైల్వే కింద సౌత్ కోస్ట్ జోన్గా మార్చి దానికోసం అని చెప్పి 75 కోట్ల రూపాయల్ని ప్రాథమికంగా దానిలో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సి వచ్చినటువంటి అన్ని రకాల అభివృద్ధి చెందే విధంగా ఇది దేశం యొక్క అభ్యున్నతిలో భాగం కావాలని, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ఎన్డీఏ నాయకత్వంలో ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ప్రజలందరూ కూడా ఆమోదంతో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక అభివృద్ధి దిశగా భారతదేశం పయనం చేసేదానికి మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే 7.6% సరాసరి వృద్ధి ఏదైతే ఉందో దేశ వృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆ రకంగా తీసుకెళ్లేదానికి దిశగా ఈ బడ్జెట్ పెట్టడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సామాన్య ప్రజల యొక్క బడ్జెట్, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బడ్జెట్, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీనిలో భాగస్వామ్యం అయితే దేశం అభివృద్ధి చెందుతుందని ఏదైతే మనం అందరం అనుకుంటా ఉన్నామో దానికి తగినటువంటి బడ్జెట్గా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.